హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జైతోగటవీర. ఈరోజు వచ్చేసి వీడియో అమ్మవారి పూజ సంబంధించి వారాహిదేవి పూజ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గత 7 రోజుల నుండి అమ్మవారి వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. నేను డైలీ అయితే వాయిస్ తెలియదు, బట్ ఈరోజు అయితే ఒక చిన్న అమ్మవారి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీడియో అయితే కంటిన్యూ చేద్దామండి. ఈ వారాహి అమ్మవారు వచ్చేసి చాలామందికి తెలియకపోవచ్చు. అమ్మవారు సప్త మాతృకలలో ఒక రూపమైన దేవి రూపం అన్నమాట. ఈ అమ్మవారు వచ్చేసి లలితాదేవి అంశతో అయితే ఈ అమ్మవారు సృష్టించబడినది. సప్త మాతృకలు అంటే అమ్మవార్ల రూపాల్లో అయిన ఒక మాతృక అన్నమాట. అంటే ఈ అమ్మవారు ప్రత్యేకత వచ్చేసి ఈమెకి ఒక పేరు ఉందన్నమాట. ఆ పేరు వచ్చేసి సర్వ సైన్య అధ్యక్షురాలు అని అంటారు. అంటే లైక్ డిఫెన్స్ మినిస్టర్. లలితాదేవికి యుద్ధంలో ఈ అమ్మవారు ముందుండి తన విజయానికి తోడ్పడిందనమాట. అందుకే ఈమెని సర్వ సైన్యాధ్యక్షురాలుగా పిలుస్తారు. అలాగే మనకి ఈ అమ్మవారు వారాహ రూపం అంశతో ఉంటుంది కాబట్టి ఈ అమ్మవారు సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ అమ్మవారు పరిష్కరిస్తారు. అంటే మీ ల్యాండ్ ఏదన్నా, మీ పొలాలు సమస్య ఉన్నా, ఇంటి సమస్యలు ఉన్నా, పొలాలు సమస్య ఉన్నా, పంటలు సరిగ్గా పండకపోయినా, కోర్టులో వివాదాలున్నా, నెక్స్ట్ చాలా కష్టాల నుండి ఈ అమ్మవారు అయితే కట్టిస్తారు. ఈ అమ్మవారికి డైలీ పానకం సాంబ్రాణి వేస్తే చాలు అమ్మవారు పొంగిపోయి మన కష్టాలని ఎన్ని కష్టాలు ఉన్నా వాటికి పరిష్కారం చూపిస్తుంది. సో ఈ అమ్మవారిని కొలచడం వల్ల చాలా అంటే చాలా ప్రత్యేకత అయితే ఈ ఆషాఢంలో ఉంది. ఎందుకంటే ఆషాఢం మొదటి రోజు నుండి నవమి వరకు మనకి వారాహి నవరాత్రులు, కాళికాదేవి నవరాత్రులు అయితే చేస్తారు. అందుకు ఇదే భాగంగా నేను ఈ 9 రోజులు అమ్మవారికి 9 పూజలు చేసి ఈరోజు 8వ రోజు, రేపు 9వ రోజు, అంటే రేపటితో పూజలు ముగిస్తున్నాయి. థ్యాంక్ యూ.